హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హే హనిత. మన ఇంట్లో సింపుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసే వంటలు కొన్ని ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం మనసులో నిలిచిపోతుంది. ఇవాళ మన స్టైల్లో చాలా టేస్టీగా ఉండే టొమాటో పప్పు ప్రిపేర్ చేస్తున్నాం. హాట్ రైస్లో నెయ్యి వేసుకుని పప్పు తింటే ఆహా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఒక్క ముద్ద తింటే చాలండి, డైరెక్ట్గా ఇంట్లో అమ్మ చేతి రుచులు గుర్తొస్తాయి. ఇప్పుడు ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకుంటున్నామండి. నీట్గా కడుక్కుని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న 2 టమాటోస్ను క్లీన్గా వాష్ చేసి మీడియం పీసెస్గా కట్ చేసుకుందాం. అలానే 2 ఆనియన్స్ని క్లీన్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ని తీసుకుని ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకుని దానిలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని టమాటోస్, ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 7 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, చిటికెడు పసుపు, 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కుక్కర్ లిడ్ని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 5 విజిల్స్ అవనిద్దాం. ఇప్పుడు కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత పప్పుని ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్మూత్ అండ్ క్రీమీగా వస్తేనే అసలైన రుచి. ఇప్పుడు అసలైన ఫ్లేవర్ కోసం పోపుని ప్రిపేర్ చేస్తున్నాం. దానికి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక దానిలో కాస్తంత ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి కలుపుకొని తర్వాత కాస్త ఇంగువ యాడ్ చేసుకుని ఈ పోపుని డైరెక్ట్గా పప్పు మీద వేసి కలుపుకుంటే ఆ అరోమా అంతా కిచెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. టమాటో పప్పు రెడీ అయ్యాక సైడ్లో క్రిస్పీగా అప్పడాలు కూడా వేయించుకున్నాం. హాట్ పప్పులో అప్పడం నంచుకుని తింటే వచ్చే ఆ క్రంచ్ టేస్ట్ ఇంకో లెవెల్కి తీసుకుని వెళ్తుంది. రైస్, టమాటో పప్పు, నెయ్యి, పక్కన క్రిస్పీ అప్పడం ఇలా ఉంటే ఇంకేం కావాలి అనిపిస్తుందండి. సింపుల్గా కనిపించి కాంబో తినేటప్పుడు మాత్రం ఫుల్ మీల్స్ ఫీల్ ఇస్తుందండి. మీరు కూడా వన్స్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ వీడియోలో నేను చేసిన టేస్టీ ఎగ్ పుల్స్ ఎవరైనా మిస్ అయినట్లయితే ఐ కార్డ్లో ఇస్తున్నానో చూసేయండి. బాయ్ ఫుడీస్.